42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కోరుట్ల మెటుపల్లి బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కోరుట్ల మెటుపల్లి బస్సు డిపో నుండి బస్సులు బయటకు వెళ్లలేదు. బంద్కు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉదయం నుండి ప్రధాన రోడ్లపై తిరుగుతూ బంద్లో పాల్గొన్నారు. స్కూల్స్, కాలేజీల బంద్లో భాగంగా సెలవు ప్రకటించాయి. వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్లో పాల్గొన్నాయి. బీసీ బంద్ వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు న్యాయస్థానాలను కూడా చొరవ తీసుకోవాలని కోరారు. బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారని, మేమెంతో మాకు అంత రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. బీసీ బంద్ కు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు పుప్పాల లింబాద్రి అడ్వకేట్, కుర్ల నియోజకవర్గ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. ఈరోజు రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మెట్పల్లిలో మరియు కొరుట్లలో, ఇబ్రాహీంపట్నం, మల్లపూర్ మండలంలో బంద్కు రాజకీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చినందుకు మరియు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి దేశవ్యాప్తంగా మొత్తము బీసీలు 52% ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల ప్రజలు బీసీలు ఉన్నారు. మరి బీసీలు దయచేసి మేము ఎవరిని కూడా కించపరచలేము, ఏ పార్టీని విమర్శిస్తలేము. దయచేసి కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీలు ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిందో, మరి 10% లేనటువంటి అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు ఇచ్చిందో, మరి బీసీలు దయచేసి అటు చట్టసభలలో కానివ్వండి, పార్లమెంట్ అసెంబ్లీలో కానివ్వండి, స్థానిక ఎన్నికలలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే కల్పించి బీసీలకు న్యాయం చేయాలని మనవి చేస్తా ఉన్నాము. దయచేసి రాబోయే కాలంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్రంలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున దాదాపు 1 కోటి మందితోని త్వరలో పెద్ద ఎత్తున శాంతియుతంగా ఉద్యమ రూపొందిస్తూ ఉన్నాము. దయచేసి బీసీలు ప్రతి ఇంటి నుండి హైదరాబాద్లో జరగబోయే ఉద్యమానికి ఒక ఇంటి నుండి ఒక మనిషి వస్తే దాదాపు 1 కోటి మంది అవుతాం. హైదరాబాద్లో 1 కోటి మంది ఉన్నారు. ఆ 1 కోటి మంది, ఈ 1 కోటి మంది, 2 కోట్ల మంది ప్రశాంతంగా ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా మరి బీసీల రిజర్వేషన్ ఉద్యమము ముందుకెళ్తుంది. మరి ఆ రిజర్వేషన్ కల్పించకపోతే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి కూడా ముప్పు ఉంటుంది. మరి అదే ఆలోచనతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని మనవి చేస్తా ఉన్నాము. ఇప్పుడు కన్వీనర్ తొగిటి అంజయ్య మాజీ ఎంపీ గారు మాట్లాడతారు. షార్ట్ వైపు జై బీసీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా చేపట్టినటువంటి రాష్ట్ర బంద్లో భాగంగా ఈరోజు మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం, కోరుట్ల మండలాలలో విజయవంతంగా జరిగిన బంద్ని ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అఖిలపక్ష సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 52.5% ఉన్నటువంటి బీసీలకు మరి ఖచ్చితంగా 52% అంటే ప్రభుత్వం చెప్పిన 42%తో పాటు ఈ యొక్క 9th షెడ్యూల్ లోపల రాజ్యాంగంలో పొందుపరిచి తప్పకుండా బీసీలకు ఈ రిజర్వేషన్ వర్తింపజేసి బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడాలా. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో 50% ఉన్నటువంటి 1 కోటి మంది ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ప్రజలకు, ముఖ్యంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపులో భాగంగా మేము రాష్ట్ర సిపిఐ తరఫున సంపూర్ణ భద్రత తెలుపుతున్నాం. అయితే ఎట్లా అయితే 42% రిజర్వేషన్ ఉందో, ఈరోజు ఈ బంద్కు ఎవరైతే ప్రతి పక్ష నాయకులు, ప్రతి పార్టీ నాయకులు వచ్చి మద్దతు ఇచ్చారో అదే విధంగా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మద్దతు తెలిపి దీన్ని ఆమోదం తెలిపే వరకు మీరు కూడా
దీంట్లో భాగం కావాలని మేము బీసీ జేఏసీ తరఫున మీకు మా మద్దతు ఉంటుందని మీకు సిపిఐ తరఫున అందరికీ తెలియజేస్తూ దీంతో ముగిస్తున్నాం. జై బీసీ. బీసీ బంధు చేస్తున్నటువంటి కార్యక్రమం భాగంగా మా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మెట్పల్లి మేము బంధు కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈరోజు మెట్పల్లి వ్యాపారస్తులు కానీ స్కూళ్ళు కానీ స్వచ్ఛందంగా వారి ముందుకు వచ్చి ఇలా బంధువులు పాల్గొనడం మాకు చాలా సంతోషం అనిపించింది. వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు దానికి అనుకూలంగా మా రేవంత్ రెడ్డి గారు మా మహేష్ కుమార్ గారు చిత్తశుద్ధితో 72% క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. ఆమోదించి దాన్ని రాష్ట్రపతి కూడా పంపడం జరిగింది. ఆ చిత్తశుద్ధిని ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా బీసీల మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం మా రేవంత్ రెడ్డి గారికి ఉంది. అందుకోసమే వారి కోసం ఆ మాట ఇచ్చిన రాహుల్ గాంధీ కోసము మా కాంగ్రెస్ పార్టీ 42% 100 ఉంది. ఆ చిత్తశుద్ధి ఉంది, దాంట్లో సంశయం ఏం లేదు. ఈరోజు కూడా మేము మెట్పల్లిలో మా కాంగ్రెస్ నాయకులు మా కనుకుంట సుజిత్రావు కృష్ణచెల్లి గారి ఆదేశాల మేరకు మేము మెట్పల్లిలో బంధు కార్యక్రమం పాల్గొనడం జరిగింది. బంధుకు సాగించినటువంటి వ్యాపారస్తులకు కానీ కూలి యజమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. రేవ నాయకత్వం వర్ధిల్లాలి, మహేష్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, సుచిత్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో 42% రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత శాసనసభలో నిర్ణయించి బిల్ పాస్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి కులగణన చేపట్టిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టసభలలో అన్ని అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేసిర్రు, కొంతమంది ప్రధాన ప్రతిపక్ష నేతలు అయితేనేమి బీజేపీ నాయకులు అయితేనేమి గవర్నర్ చోట ఆగస్టులో బిల్ పాస్ అయిందని గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదించకుండా పెండింగ్లో పెట్టడం జరిగింది. మేమెంతో మాకంతా మేము ఎంత జనాభా సంఖ్య ఉన్నాము, 54%, 53% ఉన్నాము. దానికి తగ్గ రిజర్వేషన్ మాకు ఇవ్వాలని చెప్పి ఈ జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కులస్తులు, వ్యాపారస్తులు మరియు విద్యా సంస్థలు స్వచ్ఛతగా పనిచేసిరు. ఒక మాట చెప్పాయని దీనికి మద్దతు ప్రకటించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతాము. రానున్న రోజులలో ఇలాగనే బంధువులు చేపడతాం. మేమెంతో మాకంతా మాకు రావాల్సిన వాటా మాకు వచ్చేదాకా ఇలాంటి పోరాటాలు కొనసాగుతాయని తెలియజేస్తూ జై బీసీ.